హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మీరు పూర్తి డిష్ వాషర్ రివ్యూ చూసారు, ఫంక్షనాలిటీ అండ్ బిల్డ్. డిష్ వాషర్ పనిచేయడానికి మనకు కావాల్సిన సామాన్లు ఏంటో చూద్దాం. ఒకటి సాల్ట్, తర్వాత రిన్సైడ్ అండ్ తర్వాత డిటర్జెంట్. ఈ మూడు ఉంటేనే డిష్ వాషర్ పనిచేస్తుంది. వాషింగ్ మెషిన్లో మనం ఎలాగైతే డిటర్జెంట్ వాడతామో దీనిలో ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మనకి మార్కెట్లో ఉన్న రెండు ప్రీమియం బ్రాండ్స్ ఏంటంటే ఒకటి ఫార్చ్యూన్ అండి, ఇంకోటి ఫినిష్. సో ఫినిష్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు పవర్ పాల్ అని చెప్పేసి అమ్ముతారు. ఇందులోనే మీకు సాల్ట్, డిటర్జెంట్ అండ్ రిన్సైడ్ మూడు కలిపి ఒక ట్యాబ్లెట్లో అమ్ముతారండి. మీరు ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇది తీసి డిష్ వాషర్లో పడేస్తే చాలు, ఏం లేదు, డిష్ వాషర్ తన పని చేసుకుంటారు. ఇది 500 రూపీస్ అండి. ఇందులో 24 ట్యాబ్లెట్స్ ఉంటాయి. రోజుకి ఒకటి చొప్పున వాడితే 24 రోజులు, అంటే నెల కన్నా తక్కువే ఉంటుంది. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే మీ డిష్ వాషర్లో లోడ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒక ట్యాబ్లెట్ ఖచ్చితంగా వాడాల్సింది. కొంచెం ఎకనామికల్గా ఉండాలంటే మీరు దీన్ని సగం కట్ చేసుకొని సగం దాచుకొని అలా వాడచ్చు, బట్ అంత ఫీజిబుల్ అయితే కాదు. ఇది పౌడర్ అయిపోతుంది. సో ఫినిష్లో ఉన్న డిసడ్వాంటేజ్ అది. బట్ ఇది నేను డిష్ వాషర్ కొన్నప్పటి నుండి ఇప్పటికి 3 యూజెస్ చేశాను ఇది. సో మొత్తం 24 ట్యాబ్లెట్స్ ఈచ్ 500 రూపీస్, నెల రోజుల కన్నా తక్కువ వస్తుంది. సో అదర్ ఆప్షన్ నేను ఏం చూసానంటే ఫార్చ్యూన్ కంపెనీ వాళ్ళది ఉంది. సో ఇందులో ఏంటంటే వీళ్ళు ప్యాకేజ్ కింద అమ్ముతారు. సాల్ట్ వేరేగా ఉంటుంది, రిన్సైడ్ వేరేగా ఉంటుంది, డిటర్జెంట్ వేరేగా ఉంటుంది, ఈచ్ 1 kg కెపాసిటీ. సో ఇది ఆల్రెడీ వాడేసి రెండోసారి తీసుకున్నాను నేను. ఇది రోజు ఒక టైం యూసేజ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోడ్ ఇది 1.5 కన్నా ఎక్కువ వచ్చిందండి. సో ఇది ఒకసారి వేస్తే 1.5 వరకు మళ్ళీ వేయక్కర్లేదు. ఇప్పుడు డిష్ వాషర్లో సాల్ట్ అది ఎలా రీఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఇది తీసి పక్కన పెట్టేద్దాం, డిటాచబుల్ ఇది. ఓకే, ఆల్రెడీ కత్తిరించుకొని ఉంచుకున్నాం మనం. పక్కన పెట్టుకొని ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. సో ఇందులో ఈ సాల్ట్ అంతా ఫిల్ చేసేది. సాల్ట్ అంటే మనం తినే ఉప్పులాగా ఉంటుందని ఏం కాదు, గ్రాన్యూల్స్ లాగా ఉంటాయండి ఇవి. వాటర్ హార్డ్నెస్ అంతా తగ్గిస్తాయి, హార్డ్నెస్ తగ్గించి వాటర్ని సాఫ్ట్ చేస్తాయి. ఇదంతా రీఫిల్ చేసేది. ఓకే, ఇది ఫార్చ్యూనా వాళ్ళది రిన్సైడ్ అండి. దీని కెపాసిటీ ఏమొచ్చి 500 ml, 1/2 లీటర్ ఇచ్చారు. ఇది బేసిక్గా దేనికంటే ఒకసారి గిన్నెలన్నీ డిష్ వాషర్ తోమేసిన తర్వాత పర్ఫెక్ట్ డ్రైయింగ్ అండి. ఒక చిన్న వాటర్ స్టెయిన్ ఉన్నా సరే అది దీనివల్ల డ్రై అయిపోతుంది. గిన్నెలు అవి చాలా స్పార్క్లింగ్గా వస్తాయండి, షైన్ అండ్ స్పాట్ ఫ్రీ ఫర్ డ్రైయింగ్. ఓకే, సో ఇది ఫిల్ చేద్దాం. ఇందులో ఇది దీని కంటైనర్. సో పాతది కొంచెం మిగిలిపోయింది, అది వాడేస్తాను నేను. సో ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుందండి, అక్కడ వరకు వచ్చేదాకా మనం ఫిల్ చేసుకుంటూనే ఉండాలి. ఇది డోర్లో స్టోర్ అయి ఉంటుంది, అది మ్యాక్స్ అయిపోయింది. ఇది మనం ఏదైతే నింపుతున్నామో ఇది అట్లీస్ట్ ఒక 15-20 డేస్ వరకు పనిచేస్తుంది లిక్విడ్. సో దీని లైఫ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది లిక్విడ్ది. సో ఇది సీల్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం గిన్నెలు అవి లోడ్ చేసుకుందాం. సో నేను ర్యాక్ అది మళ్ళీ పెట్టేస్తున్నాను. స్మూత్గా వెళ్ళిపోయింది. ఇవాళ ఇంట్లో పోగైన గిన్నెలు మీకు చూపిస్తాను, అవి మనం లోడ్ చేద్దాం. సో ఇవాళ వచ్చిన గిన్నెలన్నీ ఇవి. వీటిలో మీరు చూస్తే పెరుగు తోడబెట్టిన ఉన్నాయి, తర్వాత కాఫీ కలుపుకొని స్టెయిన్ ఉన్నాయి, తర్వాత పాల గ్లాస్ ఉంది, నెక్స్ట్ ఇవి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇవి, తర్వాత కంచాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూద్దామండి. సో ఇవి మనకి సమకూరిన గిన్నెలు ఇవాళ. సో ఇవన్నీ లోడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి అల్యూమినియం గిన్నెలు అవి వాడడానికి లేదు, అదే సత్తు గిన్నెలు అంటాం కదా, అవి వాడడానికి లేదు. ఎందుకంటే ఈ హై టెంపరేచర్స్కి ప్లస్
డిటర్జెంట్ హార్ష్నెస్కి ఏమవుతుందంటే అవి పిట్టింగ్ అదే అవుతుందండి, స్లోగా ఎరోడ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. మేము ఆల్రెడీ చూసాము. అండ్ ఇంకోటి ఏంటంటే తిన్నుకున్న చీప్ ప్లాస్టిక్ వాడకూడదు. చీప్ ప్లాస్టిక్ వాడితే ఏమవుతుందంటే ఆ వేడికి అది కరిగిపోతుంది. అది తప్పించి మిగిలిన ఇంకే సామాన్లన్నా వాడచ్చు. సో మనం చిన్న గిన్నెలతో స్టార్ట్ చేద్దాం. ఇవి గరెట్లకి ప్రత్యేకంగా ప్లేస్ ఏం లేదు, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్పూన్స్కి ఈ ర్యాక్ ఉంది. సో కప్పులు ఇవి పింగానివి. సో ఇది ర్యాక్ ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. అందరికన్నా పెద్ద తలనొప్పి చేత్తో తోమాలంటే ఇది, టీ వాడి కట్టుకునేది. సో ఇది కూడా పెడుతున్నాను, ఎలా వస్తుంది చూద్దాం. సో చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు నేను లోడ్ చేశాను. ఇన్ని గిన్నెలు కనుక చేత్తో తోమాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ కన్నా పైనే పడుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నేను గరెట్లు, తర్వాత ఈ కూరగిన్నెలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్వర్టెడ్గా పెట్టానండి. సో దట్ వాషింగ్ అది దీనికి కింద నుండి అవుతుంది. సో తర్వాత నేను ప్లాస్టిక్ మిక్సీ గిన్నెలు కూడా పెట్టేసాను, ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్. సో ఇక్కడ స్పూన్లు చూస్తే స్పూన్ ర్యాక్లో స్పూన్స్ అవి పెట్టేశాను. ఇక్కడ వేరియస్ ప్లేట్స్ అవి ఉన్నాయి, రకరకాల ప్లేట్స్. ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, పింగాణి గ్లాసులు కూడా పెట్టాను. సో ఇది టాప్ ర్యాక్ అండి. సో టాప్ ర్యాక్ నేను తోసేసాను. అండ్ ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా తిరిగేలా చూసుకోవాలి, అలా లోడ్ చేసుకోవాలి మీరు. అండ్ కొంచెం కిందకు వస్తే ఈ కింద ర్యాక్లో నేను ఏం చేశానంటే ఇవన్నీ ప్లేట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, కడాయి కూడా ఉంది, దోశలు వేసుకునే రేక్ కూడా ఉంది. తర్వాత ఇది గ్లాస్ ఐటమ్ అండి, ఇది ఈ ప్లేట్లు ఉన్నాయి, రకరకాల ప్లేట్స్ ఉన్నాయి. ఈ మిక్సీ జార్ ఇంకోటి ఉంది. సో ఇక్కడ కూర గిన్నెలు ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వర్టెడ్గా పెట్టాను. దీనికి వాషింగ్ అది కింద నుండి అవుతుందండి, అది ఫ్యాన్. సో ఈ ప్లేట్లన్నీ ఇలా పెట్టేశాను నేను. సో ఇది కూడా ర్యాక్ లోపల తోసేద్దాం. ఈ గిన్నెలు మీరు చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో. సో ఇది కూడా, ఈ ర్యాక్ కూడా నేను లోపల తోసేసాను. ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఇది పైన గిన్నెలకు కింద గిన్నెలకు తగలకూడదు. అండ్ కింద ఏదైతే ఫ్యాన్ ఉందో అది కూడా ఫ్రీగా తిరగాలి, దేన్ని తగలకూడదు. సో మీరు చూసారు కదా ఎన్ని గిన్నెలు అవి లోడ్ చేశాను. సో ఇప్పుడు మనం డిటర్జెంట్ వేసుకుందాం. రిన్జైడ్ ఆల్రెడీ ఫిల్ చేసాం కదా, సో డిటర్జెంట్ అది ఫిల్ చేసుకుందాం. డిటర్జెంట్ లోడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను అట్లీస్ట్ 25 మార్క్ వరకు ఫిల్ చేసుకుంటాను నేను. ఓకే, ఈ 25 మార్క్ చాలు. ఇది లాక్ అయిపోయింది, డోర్ అది క్లోజ్ చేసేద్దాం. ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవడం, పవర్ బటన్ నొక్కడం, ఆన్ అయింది. సో మనకి ఎక్కువ గిన్నెలు ఉన్నాయి కదా, సో నా ఇంటెన్సివ్ కడాయిలో పెడుతున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా సాల్ట్ రీఫిల్ చేయాల్సిన అవసరం వస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. తర్వాత రిన్జైడ్ కూడా అయిపోతే ఇక్కడ లైట్ వెలుగుతుంది. అండ్ వాటర్ కనుక క్లాగ్ అయినా, వాటర్ ఏమన్నా రావట్లేదు దీనికంటే ఈ వాటర్ చెక్ లైట్ ఆన్ అవుతుంది. సో ఇంటెన్సివ్ కడాయిలో పెట్టాను, ఇది హాటెస్ట్ అండి. 70 డిగ్రీ వాటర్తో కడుగుతుంది. సో జర్మ్ ఫ్రీ అండ్ స్టెయిన్ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ అన్నీ ఉంటాయి ఇందులో. సో 1 hour 30 minutes చూపిస్తుంది సైకిల్. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు సైకిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1.5 hour తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం, చూద్దాం గిన్నెలు అవి ఎంత క్లీన్గా అయ్యాయో. సో సైకిల్ అది కంప్లీట్ అయిపోయిందండి. అవి చూద్దాం అలా వచ్చాయో. చూడడానికి అయితే స్పార్క్లింగ్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రాక్. సో ఫస్ట్ ట్రాక్లో మీరు చూడొచ్చు స్టీల్ అయితే చాలా కొత్తగా అయిపోయింది. ఇది ప్లాస్టిక్, ఇది మిక్సీ గిన్నె కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది. ఇది కొంచెం వాటర్ అది స్టోర్ అవుద్ది, కప్ లాగా ఉంది కదా. సో కప్స్ అన్నీ అందుకే ఇన్వర్టెడ్గా పెట్టాలి.
స్పూన్స్ అవి చూడండి. ఇది ఎప్పుడైనా వాడుతున్న స్పూన్ ఇది, బట్ ఎంత స్పార్క్లింగ్ ఉంది. అండ్ వుడెన్ స్పూన్ స్పాచ్లో ఉంది కదా, అది కూడా తీసి చూద్దాం ఒకసారి. ఇది వుడెన్ స్పాచ్లో, ఇది కూడా బాగానే ఉంది. నిన్న రాత్రి పెట్టిన అన్నం గిన్నె, అదే అన్నం గరిట చూసారు కదా ఎంత స్పార్క్లింగ్ ఉందో. కంపారిజన్ అది చూపిస్తాను నేను. ఇప్పుడు టీ పొడి వడకొట్టుకుని చూసారు కదా చాలా క్లీన్గా అయిపోయింది ఇది. అండ్ నిన్న కప్పు పెట్టాను కదా సెరమిక్ది, అందులో టీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయో చూద్దాం. ఇదే ఆ కప్పు చూసారా ఎంత స్పార్క్లింగ్ ఉందో. ఇన్సైడ్ అంతా చాలా బ్యూటిఫుల్గా తయారైంది. కొత్తగా ఉంటే కొత్తలాగా అయిపోతాయి గిన్నెలన్నీ. ఇప్పుడు బాటమ్ ర్యాక్ అది చూద్దాం. ఇది బాటమ్ ర్యాక్లో ప్లేట్స్ ఇవన్నీ. ఇది పాల గిన్నె, సో చాలా క్లీన్గా అయిపోయింది. ఇవన్నీ టీ కోసం పాల కోసం వాడిన గిన్నెలు. ఇది కూడా పాల గిన్నె, మీరు ముందే చూసి ఉంటారు అంటే లోడింగ్ చేసే ముందు. సో చూస్తే ఎంత స్పార్క్లింగ్ ఉందో కనిపిస్తుందా. ఇది కడాయి చూడండి, నాన్ స్టిక్ కడాయి. అండ్ లోపల రేకు అత్యంత జిడ్డు ఉన్న రేకు ఇది. ఏదో పెట్టి చూస్తే జిడ్డు అనేదే లేదు. అండ్ ఇది గ్లాస్ ఐటమ్ కూడా ఎంత స్పార్క్లింగ్ వచ్చిందో. ఇది మిక్సీ జార్ చూద్దాం. మిక్సీ జార్ చూడండి, ఆల్మోస్ట్ కొత్త దానిలాగా ఉంటుంది. అండ్ గిన్నెలు అంటారా, ఇది ప్లాస్టిక్ చెప్పాను కదా, కొంచెం హార్డ్ ప్లాస్టిక్ అంటే రేటెడ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఇది డిష్ వాషర్ సేఫ్ సింబల్ ఇది. సో ఇది సింబల్ ఉందిగా, ఈ రేటెడ్ కెపాసిటీ రేటెడ్ ఉంది కాబట్టి ఇది డిష్ వాషర్లో సేఫ్ అని చెప్పే ఇండికేషన్ అది. సో ఇది ఉంది కాబట్టి, సో ఇది పెట్టినా ఏం కాలేదు.